జడ విరబోసుకున్నటువంటి వాళ్ళని చూస్తే అది ఎంతో తెలుసా, పుట్టగానే ఫలీకరణ హోమం అని చేస్తారు, జాతకర్మ అంటారు దాన్ని. అంటే దయచేసి వినాలి, మీరు కొట్టుకోవడం తర్వాత దయచేసి వినండి. పుట్టగానే మనిషి శిశువు పుట్టగానే జాతకర్మ అని ఒక ఫలీకరణ హోమం చేస్తారు. 13 హోమాలు ఉంటాయి, 13 ఆహుతి. దాంట్లో రాక్షస వర్ణన జరిగింది. ఆ రాక్షస వర్ణన ఏది జరుగుతుందంటే మంత్రాలు చెప్తున్నాడు సూత్రకారుడు. రాక్షసుగా కూట దంతములతో ఉంటారు, కోరలు కలిగినటువంటి దంతములతో. రెండవ మాట చెప్తాడు, కేశాన్ జుట్టు వెలుకొచ్చి ఉంటారట. వేషధారణ ఏ విధంగా ఉంటే మంగళకరంగా ఉంటుందో ఆ విధంగా ఉండలేటువంటి అమంగళకరమైనటువంటి వస్త్రధారణ చేయడం కూడా భగవత్ సన్నిధానంలో చాలా పొరపాటు. దయచేసి గమనించండి. మీరు సవ్యంగా ఉంటే మీ భావితరం బాగుంటుంది. ఎందుకంటే ఇవాటి వరకు ఈ కార్యక్రమాలు ఎన్ని జరిగినాయన్నా కూడా ఆడవాళ్ళ యొక్క కర్మనిష్ట ద్వారా మాత్రమే ఇళ్లలో పిల్లలందరికీ కూడా ఈ ఆకలిపోయి వారు వచ్చి గుడంలో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తప్పనిచ్చి ఒక ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చారా? చూడండి, పరాయి ధర్మంలో జరిగినటువంటి ఆడవాళ్ళ పిల్లలు ఎప్పుడు కూడా ఇక్కడ భర్త ఏమో హిందూ ధర్మంలో ఉంటారు, భార్య ఏమో పరాయి ధర్మంలో ఉంటుంది. ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? పిల్లలు వెళ్ళాలి, అమ్మాయి తెలిస్తే పిల్లలు తినకూడదు. సో మన ఇంట్లో ఉన్నటువంటి ధర్మాన్ని కాపాడుకోవాలనేటువంటి గురుతర బాధ్యతలు ఎత్తుకోవాల్సింది తల్లే ప్రధానం, శక్తి కాదు. పిల్లలకి చెప్పొచ్చింది మీరే చెప్పుకోవాల్సింది. పిల్లలు ఏమవుతుంది పొద్దున అది నేను చేస్తున్నాను మనల్ని తిట్టుకున్నా పర్వాలేదు. ఈ ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను, అందుకు మించి వేరే ఏం కాదు. చుట్టూ వెళ్ళిపోతుంది చాలా తప్పు, చాలా తప్పు. గంగాపరంగా చెప్తాను. ఈ విషయంలో మీరు అందరూ కూడా మాట్లాడితే నేను సంతోషిస్తాను. తొందరగా వస్త్రాలు పట్టుకోండి. ఎడం భుజం మీద ఉన్నటువంటి చెంగురిగా పట్టుకోండి. అందరూ కూడా ఎడం భుజం మీద ఉన్నటువంటి చెంగురి పట్టుకోండి. ఓం అన్ని కైంకర్యాలు కూడా సిద్ధమైపోతాయి. ఎవరి మీరెవరు అని అడగక్కర్లా. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమాని పేరు తెలిసేశారు, వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర గారు భారీ కావచ్చు అని అనుకోవడానికి అవకాశం ఉంది కదా. ఒప్పుకోలే కావడా, అలాగే ఇది కూడా. కాబట్టి ప్రత్యేకంగా మీరు చేయవలసినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి, అవి చేయండి. ఈ జన వేసుకోవడం, కాళ్ళకి పసుపు రాసుకోవడం, మహాపుట్టు, అవి చేయండి. నేను చెయ్యట్టు పోయి చేస్తా, నాకు కూడా ఆశీర్వదం చేయమంటే ఎట్లా చేస్తారు రాముడు? ఓం శతమానం
సీతా